వర్క్ చేసేవాళ్ళం. ఇప్పుడు అన్ని మెషిన్స్ వచ్చేసాయి, అన్ని ఆధునీకరణ వచ్చింది, సెల్ ఫోన్లు వచ్చాయి, టెక్నాలజీ వచ్చింది. దీన్ని ఉపయోగించుకుంటే ఏ పనైనా సాధ్యం. అవి తీసుకొచ్చి అందుబాటులో పెట్టే బాధ్యత మాది. అది సద్వినియోగం చేసుకునే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈరోజు నియామకాలకు వచ్చిన సందర్భంగా కలెక్టర్కి ఒకటే ఆదేశాలు ఇస్తున్నా. నియామకాలని ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేయడానికి, ఒక మోడల్ విలేజ్గా తయారు చేయడానికి ఏమేం చేయాలన్నా అవన్నీ కూడా ఆలోచిస్తున్నా. అవన్నీ తయారు చేస్తారు. నేను ఈ ఊరికి వచ్చాను కాబట్టి, ఈ ఊరిలో గ్రామ సభ పెట్టాను కాబట్టి నాకెప్పుడూ గుర్తుండే విధంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. ప్రతి సంవత్సరం కూడా సమీక్ష చేసుకుంటా, ఎంతవరకు అభివృద్ధి అయిందో అవన్నీ కూడా చూసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసిన నేను చూసిన గ్రామాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతానని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఒక్కరు కూడా కదలకుండా పట్టుదలగా మీరు కూర్చొని చెప్పిందంతా విన్నారంటే చాలా సంతోషం. ధన్యవాదాలు. మరొక్కసారి అందరికి అభినందనలు. ఈరోజు మీరు చూపించిన అభిమానం తిరిగి మీ అభివృద్ధికి దోహదం చేసే విధంగా కార్యక్రమాలు మీరు నేను చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం అందరం పనిచేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై ఎన్డీఏ. సారు ఈరోజు నేమకల్ల గ్రామానికి వచ్చినప్పుడు మన భాగ్యమ్మ ఇంటికి వెళ్ళారు. ఆమెకు 15,000 రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది. ఆ పెన్షన్ వాళ్ళ ఇంట్లో ఒక సమస్య వస్తే ఆ పెన్షన్ డబ్బులు తమ్మునింటికి ఇస్తామన్నానంటే వెంటనే 2 లక్షల రూపాయలు వాళ్ళ అనారోగ్యానికైన ఖర్చుల్లో 2 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చే విధంగా అప్పటికప్పుడు మరి ఆయన శాంక్షన్ చేశారు. ఇప్పుడు ఆ చెక్కును ఇస్తా ఉన్నారు. మరి నాయకునికి కృతజ్ఞతలు చెప్తాం గట్టిగా చప్పట్లతో. మీరు ఒక పని చేయండి, 1 లక్ష రూపాయలు ఎంత పెట్టావమ్మా? ఎంత పెట్టావు? ఎంత ఖర్చు పెట్టారు? నువ్వే ఎంత అయింది? అమ్మా అమ్మాయి